బడ్జెట్ దగ్గర నుంచి కాస్టింగ్ వరకు బాలీవుడ్ రామాయణ సినిమా ఒక సెన్సేషన్. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్ సాలిడ్ ప్రమోషన్స్తో గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తోంది. అలాంటి రామాయణ సినిమా పైన మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సైతం అంచనాల్ని తారాస్థాయికి పెంచేస్తున్నారు. గ్లోబల్ ప్రాజెక్ట్ రామాయణ సినిమా విషయంలో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేస్తోంది. ఈ వీక్లోనే రామాయణ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా రామాయణ ప్రథమ సంకల్ప పేరుతో చేసిన ప్రమోషన్స్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి. ఇక ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అంటూ డైరెక్టర్ అట్లీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా విజన్, డైరెక్టర్ నితేష్ తివారీ మేకింగ్ నెక్స్ట్ లెవెల్ అన్నారు. శ్రీరాముడి రోల్ ప్లే చేసిన రణ్వీర్ కపూర్ సైతం రామాయణ సినిమా ఎంత గ్రాండియర్గా ఉండనుందో క్లారిటీ ఇచ్చారు. రామాయణ ప్రథమ సంకల్ప ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు మేకర్స్. 2 భాగాలుగా తెరకెక్కిన రామాయణ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి ఆడియన్స్ ముందుకొస్తుంది. దీంతో ఇప్పటి నుంచే సాలిడ్ ప్రమోషన్స్ మొదలెట్టి నేషనల్ వైడ్ బస్తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ని కూడా టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. రామాయణ సినిమాలో రావణుడి రోల్ ప్లే చేస్తూ ప్రొడ్యూసర్గా ఉన్న యష్ ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, మన దేశ కళ. ఆ కళను నిజం చేసేందుకు తాము చేసిన ప్రయత్నమే రామాయణ అంటూ అంచనాలు పెంచేశారు. రామాయణ సినిమా భారీ క్యాస్టింగ్తో తెరకెక్కుతోంది. సినిమాలో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా హనుమంతుడి రోల్లో సన్నీ డియోల్ ప్లే చేస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 4,000 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ గ్లోబల్ ప్రాజెక్టులో సీత రోల్ తనకు దక్కడం ఎంతో అదృష్టమంటూ ఎగ్జైట్మెంట్ పెంచేశారు సాయి పల్లవి.